ఈ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుతున్నాను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మేఘరూఢుడై అతి శీఘ్రముగా మా నిమిత్తము రానయున్న తండ్రి స్తోత్రాలు. దేవా, నీ వాక్కు బలమైనది, విలువైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. దేవా, అట్టి నీ వాక్కును వినడానికి వచ్చి ఉన్న మాకు దేవా నీ మాట వినిపింపచేయమని, దేవా బలహీనులను బలపరిచేది నీ వాక్కే. దేవా, పోషణ లేని వారికి సమృద్ధి అయినటువంటి పోషణనిచ్చేది నీ వాక్కే. దేవా, నిర్జీవులను జీవింపజేసేది నీ వాక్కే. దేవా, ఈ సృష్టి నిర్మాణము కలిగించి సమస్తాన్ని చక్కగా నడిపించేది నీ వాక్కు. అట్టి నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అయ్యా, మాతో మాట్లాడుమని తనివి తీరం నీవు మాట్లాడుచు ఉండగా వాటిని మా మదిలో దాచుకోవడానికి మేము వేం చేసి ఉన్నాము. స్వామి, నీవు మాతో ఉన్నావు, స్తోత్రాలు. మాతో మాట్లాడుతున్నావు, నమస్కారములు. నీ మాట మా హృదయములో నాయన నాటుకుపోయేటట్టుగా మేము దానిని మాలోనికి దేవైదిగో తండ్రి వెలుచున్న మాటను పదిలం చేసుకునే మనస్సు, వినగల చెవి, గ్రహించగల మనస్సు అందరికి దయచేయమని నిలవబడి ఉన్నాను. స్వామి, నీ వైపు చూస్తూ ఉన్నాను. సహాయము చేసిన నోటికి మీ మాటలను అందించుమని యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో యెషయా గారు రచించినటువంటి గ్రంథములో ఈ 6వ అధ్యాయము 5వ భాగాన్ని మనం చదివిన వారమై ఉన్నాం. యెషయా అనగా యెహోవా రక్షణ. యెషయా గారు అంటే అర్థము యెహోవా రక్షణ అని అర్థం. అయితే ప్రియులారా, యెషయా గారు దేవుని మందిరములో ప్రవేశించారు. వేదనతో దేవుని వెదుగుచూ ఉన్న సమయంలో దేవుని యొక్క దర్శనాన్ని ఈ విధంగా పొందిన వారై ఉన్నారు. ఉజ్జియా గారు మృతి నొందినటువంటి సంవత్సరములో ఉజ్జియా మరణించిన తర్వాత ఆయనకి దేవుని యొక్క దర్శనం అందినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు సింహాసనాసీనుడయుండుట మరి ఆయన చూశాడు. ప్రభు పరిశుద్ధుడు అని విషయాన్ని మరి ఈయన గ్రహించారు. మరి ఇంకొక విషయం ఏమిటి అని అంటే, నేను అపవిత్రుడను అని అంటున్నాడు. నేను నశించి తిని అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ దర్శనము ఇశ్రాయేలు జనాంగమునకు గొప్ప మేలుకరముగాను, అనగా హెచ్చరిక మరి మాటగాను కనబడతా ఉంది. ఏమిటి అంటే ప్రియులారా, ప్రభు సింహాసనమందు ఆసీనుడయ్యుండుట. మరి చూసినటువంటి ఈయన దేవుణ్ణి ఎలా గమనించాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు. ప్రభు ఏమై ఉన్నారట? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. మనమేమై ఉన్నామో ఈ విషయాన్ని కూడా మరి భక్తుడు గ్రహించి అంటున్నాడు, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అని అంటున్నాడు. కనుక ప్రియులారా, ఆదివారపు ఆరాధనలో ఫాదర్ ఎం దాదస్సయ్య గారు అన్నారు, ప్రభు మహాపరిశుద్ధుడు, మనము మహా గొప్ప పాపులము. అంతే కదండి. ఆయన మహాపరిశుద్ధుడు, మనం మహా పాపులము. అయినప్పటికీ కూడా మనము నశించిపోతున్న మనలను రక్షించడానికి యేసువారి లోకములోనికి వచ్చారు. దైవ దర్శనం ఇక్కడ మనకి మరి చూపిస్తున్నటువంటి మాటలు మనం ఒకటి పరిశీలన చేసినప్పుడు, ఒకటి నూతన దర్శనము. ఏ దర్శనం అటండి? నూతనమైన దర్శనం. ఏంటి ఆ దర్శనం అంటే, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఇది గొప్ప భాగ్యం. ఏ మానవుడు కూడా దేవుని ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. భక్తుడు దేవుని చూడలేడు కానీ దేవుని మహిమను చూచును. అయితే ప్రియులారా, యోహాను మొదటి పత్రిక భాగములో ఆలోచన చేసినప్పుడు, యోహాను వ్రాసినటువంటి మరి మొదటి పత్రిక భాగము మొదటి మరి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు.
మనమొకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును అని వ్రాస్తారు. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ఎవడు కూడా చూడలేదు, కానీ మరి ఏ మానవుడు ఎప్పుడు చూడలేదట. కానీ మనము ఒకరినొకరం ప్రేమించుకుంటే గనక దేవుడు మనయందు ఉంచిన ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అనే సంగతి మనకి అర్థమవుతుంది. అయితే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. చొక్కా యొక్క అంచులేమో ఎక్కడున్నాయంట? దేవాలయం అంతా కూడా నిండుకొని ఉన్నాయట. ఆయన ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉంటే ఆయన చొక్కా యొక్క అంచులు ఎక్కడ ఉన్నాయట? దేవాలయమును నిండుకున్నాయి. ఆయనకు పైగా దేవదూతలైన వారు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆ దేవదూతలైన వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నట్లుగా చూడగలం. ప్రతివాడు ఏం చేస్తున్నాడంటే 2 రెక్కలు ఉంటే ఆ 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారంట దేవదూతలు. మరి 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకుంటున్నారంట. మరి 2తోనేమో ఎగురుతూ ఉన్నారంట. ఈ యొక్క మాట యెషయా గ్రంథం 6:3లో మనం చదువుతూ ఉన్నాం. దూతగానములు ఏమిటి అంటే పాటలు పాడుతూ ఉన్నారు. అందుకని వారు పాటలు అలా పాడుతూ ఉంటే ఏమని పాడుతున్నారంటే ప్రభు పరిశుద్ధుడు 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 అని వాళ్ళు పాడుతూ ఉంటేనంట గడప కమ్ముల పునాదులు ఏమైపోతున్నాయంటే కదిలిపోతూ ఉన్నాయట. గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. మన పాటలకి చెప్పండి, మనం పాట పాడితే కనీసం ప్రక్కవారికి కూడా వినపడదు. వాళ్ళకి మైకులు ఉన్నాయి కాబట్టి వినపడతాయి. మరి మీకు మైకులు లేదు కాబట్టి మీ మాట, మీ స్వరము ప్రక్కవారికి కూడా వినపడదు. కానీ దేవదూతలట గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారట. గొప్ప స్వరముతో ఏం చేస్తున్నారండి? గాన ప్రతిగానములు. ఒకసారి పాడడం కాదు, ప్రభు పరిశుద్ధుడు అని వదిలేయలేదు. పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తున్నారంట? గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారట. కంఠస్వరం వల్ల ఇప్పుడు ఏమవుతున్నాయంటే గడప కమ్ముల పునాదులన్నీ కూడా కదులుతూ ఉంటే మందిరం అంతా కూడా దోమము చేత నిండిపోయింది. దైవ దర్శనం కలిగిన వెంటనే యెషయా గారిలో ఈ క్రింది మార్పులు కలిగాయి. ఏమిటి మొదటి మార్పు అంటే 5వ వచనంలో మొదటిగా మనం చదివాము, నేను అపవిత్రుడను. ఏమంటున్నాడండి? నేను అపవిత్రుడను అంటున్నాడు. రెండవది, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. మీ వాక్యంలో ఉందా అలాగునా? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను. అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఏమంటున్నాడంటే నేను అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యన నివసిస్తూ ఉన్నాను. అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల దగ్గర నేను నివసిస్తున్నాను, అందుకే నేను నశించాను అని గ్రహించి ఒప్పుకొని అంటున్నాడు. కొందరు మహా గొప్పవారు ప్రియులరా, ఆ గొప్ప వాళ్ళందరూ కూడా ఏమన్నారు అంటే మేము అయోగ్యులం అని తమ్మును తాము ఏం చేసుకున్నారో తెలుసా? శుద్ధి చేసుకున్న వారై ఉన్నారు. మనమైతే గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళైతే అంటున్నారు మేము అయోగ్యులం, మేము అపవిత్రులం, మేము పాపులం అని వారు ఒప్పుకున్న వారై ఉన్నారు. నిర్గమాకాండములో ఉన్న మోషే గారు అన్నారు, 4వ అధ్యాయము 10వ వచనములో ఆయన ప్రియులరా చక్కగా మాట్లాడగలడు, కానీ మరి 40 సంవత్సరాలు రాజరికములో పెరిగినటువంటి ఆయన, సకల విద్యలు నేర్చుకున్న ఆయన దేవుని సముఖములో దేవుని ప్రజలను నడిపించమని దేవుడు కోరుతా ఉంటే దేవుని దగ్గర ఏమంటున్నాడు? నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము కలవాడను, నేను అత్తివాడను, మాట్లాడలేను అని అంటున్నాడు. ఎంత తగ్గింపు జీవితము చూడండి ప్రియులరా. యోబు గ్రంథంలో కూడా యోబు గారు కూడా ఒక మాట అన్నారు. 42వ అధ్యాయం 6వ వచనములో యోబు కూడా మహాభక్తుడు. యోబు గారి గురించి దైవజనులు అన్నారు, విజయుడు యోబును రుజువు చేయనై రిజిన మూర్తి కిడే సెలవు నిజ సౌఖ్యంబు నిలచిపోయేను భుజములపై శ్రమలున్నా భక్తి
రక్తి పోదు మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటుకా. కనుక విజయుడు యోబు గారు ఎవరండి? విజయుడు. అలాంటి వాడికి ఎన్ని శ్రమలు భుజాల మీద ఉన్నా కూడా భక్తి పోగొట్టుకోకుండా దేవుని వైపు చూస్తూ ఒక మాట మాట్లాడాడు. 42వ అధ్యాయం 6వ వచనములో ఆయన కూడా అంటున్నాడు, నేను నీచుడను. ఏమన్నాడండి? ఏమై ఉన్నాడంట? యోబు భక్తుడు. ఆయన గురించి మొదటి అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం, యోబు యథార్థవర్తనుడు అనే మాట. ఆయన ఎలాంటి వాడు అంటే యథార్థవర్తనుడు. అయితే అలాంటి యథార్థవర్తన కలిగినటువంటి భక్తి జీవితమును అనుభవిస్తున్నటువంటి దేవునితో ఎదుగుతున్నటువంటి యోబు గారు ఇప్పుడు అంటున్నారు ప్రియులారా, ఏమని అంటున్నాడంటే, కావున నన్ను నేను అసహ్యించుకున్నాను, ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు. ఎంత నీచంగా ఆలోచించుకుంటున్నాడు చూడండి ప్రియులారా. నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అంటున్నాడు. తన దృష్టికి తానే నీచుడుగా ఎంచుకుంటూ ఉన్నాడు. దుమ్మిలో ధూళిలో అంతకంటే మరి హీనంగా పశ్చాత్తాపడుతూ దేవుని వైపు చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు. లూకా సువార్తలో కూడా వైద్యుడు లూకా గారు రాసినటువంటి గ్రంథాన్ని కూడా చదివినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యములో ప్రియులారా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఎందుకనగా ఇక్కడ పేతురు గారు కనబడతా ఉంటారు. 5:8 ఆయన అంటాడు, సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, ఎందుకంటే నేను పాపాత్ముడను. ఏమైనాను? పాపాత్ముడను. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని దైవ దర్శనం రాగానే మనం ఏమై ఉన్నామో అర్థమయ్యి భక్తులందరూ కూడా అంటున్నారు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడని యెషయా గారు అంటుంటే, నోటి మాంద్యం గలవాడనని మోషే గారు అంటుంటే, మరి యోబు గారు కూడా నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ ప్రియులారా పేతురు గారు అంటున్నాడు, నేను పాపినయ్యా, దేవా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, ఎందుకంటే నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటున్నాడు. ఇంకా రెండవది చూస్తే ప్రియులారా, మరి ఒకటి నూతన దర్శనం పొందాడు, రెండవది ఏంటి అని అంటే నూతన శుద్ధి పొందుకుంటా ఉన్నాడు. ఏం పొందుకుంటున్నారంట? నూతన శుద్ధి. పాపమును మలినమును పోగొట్టుకొనవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో 16వ వచనములో ప్రభువారు మాట్లాడుతారు, మిమ్మును కడుగుకొనండి, మిమ్మును శుద్ధి చేసుకొనండి. ఎందుకు అంటే మీ దుష్క్రియలు నాకు కనబడకుండగా వాటిని ఏం చేయాలంట? కడుక్కుని తొలగించుకుని శుద్ధి చేసేసుకో. మిమ్మును కడుక్కొనండి, శుద్ధి చేసుకోనండి. శుద్ధి చాలా అవసరమైనది. దోతల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ఎక్కడికి ఎగిరొచ్చాడట? నా ఎద్దుకి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఏమని మాట్లాడారంటే, యెషయా గ్రంథం 6:6లో ఏమని మాట్లాడారంటే, నా నోటికి తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను. ఏం పట్టుకొచ్చారంటండి? దేవదూతల్లో ఒక దూతగారు వచ్చి తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసుకున్న ఒక నిప్పును చేత పట్టుకొని ఈ భక్తుల దగ్గరికి అలా ఎగురు వచ్చి ఏమంటున్నారంట? నోటికి తగిలించారట. నోటికి తగలగానే ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపము ప్రాయచిత్తం అయిపోయింది. పరిశుద్ధాత్మ శక్తి మనలను కమ్ముకోగానే మనలో ఉన్న పాప రాశి అంతా కూడా మాయమైపోద్ది. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి. ఏం చేసుకోవాలట అండి? కడుక్కోవాలి. అంటే పరిశుద్ధ దేవుని యొక్క పరమ రక్తము మన మీద కార్చబడాలి. ప్రభు యొక్క రక్తం, పావన రక్తం, పుణ్య రక్తం, ఆ పరిశుద్ధిని యొక్క రక్తములో మన పాపాలన్నీ కడుక్కోవాలి. అందుకని మిమ్మును కడుక్కోండి, మిమ్మును శుద్ధి చేసుకోనండి అంటున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక భాగము 4వ అధ్యాయములో 12వ వచన భాగమును మనము చూసినప్పుడు మరి గ్రంథకర్త వ్రాసినటువంటి మాట 4:12లో ఏమని ఉంటుందంటే, చూడండి ప్రియులారా,
ఎందుకనగా దేవుని వాక్యం ఎలాంటిదంటే సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంటుందట. లోకంలో చాలా రకాల ఖడ్గాలు ఉన్నాయి, కానీ ఎటువంటి ఖడ్గం కంటే కూడా ఇది వాడిగా ఉండి ప్రాణాత్మలను, ఈ ఖడ్గం దేని కొరకు ఉపయోగించే ఖడ్గం అంటే ప్రాణ ఆత్మలను, అంతకు మించి ఇంకా కీళ్ళు, మనలో ఉన్న కీళ్ళు, మనలో ఉన్న మూలుగులు అవన్నీ విభజించుకున్నంత మట్టుకు మనలోనికి దూరిపోయి అక్కడ ఉన్న హృదయం యొక్క తలంపులన్నీ, ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తుందంట, శోధిస్తూ ఉంది. చూడండి ప్రియులారా, వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. వాక్యం అనే ఖడ్గం సజీవము గల ఖడ్గం. ఆ ఖడ్గం ఎక్కడ పనిచేస్తుందంటే మన హృదయ ప్రాణ ఆత్మల్లోనికి ప్రవేశిస్తూ ఉంది. అందుకని వాక్యాన్ని మనలోనికి ఆస్వాదించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆస్వాదించాలి. అర్థమైందండి? చేపల కూర తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా తింటారో, దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా వినాలి. మనలోనికి వెళ్ళినటువంటి వాక్యం చాలా గొప్పగా పనిచేస్తుందన్నమాట. అందుకని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, వాక్యము సజీవము గలది, బలము గలది, వాడి అయిన రెండంచుల గల ఎటువంటి గొప్ప ఖడ్గము కంటే మరి ఈ ఖడ్గమే గొప్పది, శ్రేష్టమైనది. ఆ ఖడ్గం పని ఏంటి అని అంటే హృదయాన్ని శోధిస్తుంది, హృదయంలో ఉన్న మలినాన్ని కడిగివేస్తుంది. అందుకే కారుతో తీసిన నిప్పు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆయన పవిత్రమైన రక్తం మనలను ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తూ ఉంది. అప్పుడు దేవుడు చూడండి ప్రియులారా, నా నోరు ముట్టి ఇలాగున సెలవిచ్చారని మరి ఇర్మియా గారు 1వ అధ్యాయములో 9వ వచనములో ఒక మాట సెలవిచ్చిన వారై ఉన్నారు. ఇర్మియా గ్రంథంలోనికి వస్తే 1వ అధ్యాయములో 9వ వచనము మనం చదివినప్పుడు అక్కడ, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంటే ప్రభు అయిన దేవునికి ఇవ్వాలి. నూతన స్వభావం మనం కలిగించుకోవాలి. రాతి గుండుంటే దాన్ని మనలో నుండి తొలగించుకోవాలి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మనలోనికి తన మాటలు పంపిస్తూ ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా వాటిని ఏం చేయాలంటే అనుభవించుచు, ఆస్వాదిస్తూ వాటిని మన హృదయంలో గూడు కట్టుకుంటే గనక గొప్పగా మనలో ఫలింపు అవుతాయి. వాక్యమునకు మించిన శక్తి లోకములో ఎక్కడ ఏది కూడా లేదు. ఇది వాస్తవం. జబ్బు వచ్చిందనుకోండి, వాక్యము ద్వారానే బాగవుతాం. ఏమా, వాక్యములోనే ఉంది, వాక్కు పంపి రోగులను బాగు చేశాడు. ఏం పంపించండి? ఇంజెక్షన్ ఇచ్చాడా? ఏమా, ఏమైనా మెడిసిన్ ఇచ్చారా? లేదు. ఏమైనా మంత్రాలు ఏమైనా జపించాడా? లేదు. ఏమైనా ప్రార్థన ఏమైనా చేశాడా? ఏమీ లేదు. వాక్కు పంపి రోగులను ఏం చేశాడంట? బాగు చేశాడంతే. వాక్కుకు, ప్రభు యొక్క వాక్కుకు బలం ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్కు మీద ఎవరైతే ఆధారపడతారో, వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు దేని వైపు చూడవలసిన పని లేదు. వాక్యమును చదువుతూ, వాక్యాన్ని అర్థము చేసుకుంటూ, వాక్య ప్రకారం జీవించామనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బందులు, కలహాలు, కరువులు, వ్యాధులు, బాధలు ఉండవు. మనం సరిగా నడుస్తూ ఉంటే వాక్యం మనల్ని చక్కగా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి. హెజ్కేలు గ్రంథకర్త మాట్లాడినప్పుడు 36వ అధ్యాయం 26వ వచనములో హెజ్కేలు గారు కూడా 36:26లో ఈ మాట అన్నారు, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఏ హృదయం అండి? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఎందుకంటే రాతి గుండె ఉంది మీలో, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను దేవుడు అంటున్నాడండి. చాలామందిలో మానవుల్లో ఏ గుండె ఉంటుందంటే, గుండె అందరి గుండె ఒకటే, కానీ కొంతమంది హృదయం ఎలా ఉంటుందంటే రాతి వలె ఉంటుంది. అలాంటి రాతి గుండెని బద్దలగొట్టే వాక్యము ఒక సుత్తి లాంటిది. సుత్తిలా పనిచేసి
ఈ రాతి గుండెల్లాంటి స్వభావం కలిగిన మనుష్యులను ఏం చేస్తుందంటే మెత్తనైన వారిగా మార్చేది దేవుని ప్రేమ వాక్యము. కాబట్టి వాక్కు ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి, ప్రభును ఆనుకోవాలి. మరి ఎవరి వలన కూడా ఏం లేదంటే రక్షణ, స్వస్థత, ఆరోగ్యం ఏదీ లేదు. ఒక ప్రభువులోనే సమస్తం ఇమిడిపోయి ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రభు యొక్క వాక్యాన్ని మరి చదవాలి. ఇక మూడవది చూస్తే నూతన ఆజ్ఞ. ఏ ఆజ్ఞటండి? క్రొత్త ఆజ్ఞ. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయము మరి 9వ వచ్చిన భాగములో ప్రియులారా ఆయన అంటున్నాడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. నువ్వు పోవాలి, ప్రజలతో నువ్వు ఇలా మాట్లాడాలి. ఏంటయ్యా అంటే మీరు నిత్యం వింటారు కానీ గ్రహింపరు, నిత్యం చూస్తారు కానీ తెలుసుకోలేరు. వింటారంట, గ్రహించుకోరట, చూస్తారట, తెలుసుకోరట. ఎందుకు మరి వినడం దేనికి? చూడడం దేనికి? కాబట్టి జనులకు ఏం లేదంటే మరి ప్రియులరా మారు మనస్సు లేదు. అందుకని క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. యెషయా నూతన దర్శనం పొందిన తర్వాత, నూతన శుద్ధి కలిగిన తర్వాత గొప్ప ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవడైనను దేవుని సన్నిధిలో గట్టిగా నిలబడగలిగినప్పుడు దేవుడు అట్టి వారికి గొప్ప ఆజ్ఞలు, అధికారంతో కూడిన ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు. మోషే గారితో దేవుడు అన్నారు, నా జనాంగమును నడిపించు. మోషే గారికి ఇచ్చిన కృత ఆజ్ఞ ఏంటి చెప్పండి? నా జనాంగాన్ని నడిపించు. అలాగే ఇక్కడ ప్రియులారా యెషయా గారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే నువ్వు వెళ్ళాలి, ఈ జనులతో నువ్వు మాట్లాడాలి. వారు వింటున్నారు కానీ వాళ్ళకి ఏమి లేదంటే గ్రహించే మనసు లేదు. వారి కళ్ళున్నాయి, చూస్తున్నారు కానీ ఏదేమిటో వారికి తెలుసుకోలేకపోతా ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్కును తెలియచేయమని ప్రవక్త గారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమోసు గ్రంథం చూసినప్పుడు ప్రియులారా ఆమోసు గ్రంథకర్తతో కూడా 7వ అధ్యాయము 14వ భాగాన్ని మనము చదువుతున్నప్పుడు అక్కడ మనకి కనబడుతున్న మాట ఆమోసు గ్రంథంలో 7:14లో ఏమనుందంటే, అందుకు ఆమోసు అంటున్నాడు ఆ మధ్యతో ఇట్లా అంటున్నాడు, నేను ప్రవక్తను కాను, ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను. కేవలం ఎలాంటి వాడంటే పశువుల కాపరి, మేడు పండ్లు ఏరుకునేవాడు. నా మందలను నేను కాసుకొని చుండగా దేవుడు నన్ను పిలిచి ఏమన్నారంట, నువ్వు పోయి నా జనులకి స్త్రీలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. మేడు పళ్ళు ఏరుకునేటువంటి పశువుల కాపరితో దేవుడు చెప్తున్నాడు ఏమని, ఈ జనులతో ఇలా చెప్పు, ఈ స్త్రీలు వారికి ప్రవచనం చెప్పు అని చెప్పట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధానములో మన మాట వినకపోతే గనుక దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తారు, నువ్వు మాట సరిగా వినట్లేదు, జాగ్రత్తగా ఉండు, నీవు నాదానవు, నువ్వు జాగ్రత్త అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాక్యం విషయంలో నిర్లక్ష్యత వహించకూడదు. దేవుని యొక్క వాక్కు బయలు వెడిన తోడనే వెలుగు వస్తూ ఉంటుంది. ఆ వెలుగులో మనం ఎంతో చక్కగా ఆశీర్వాదకరంగా మలుచుకోవాలి కానీ చీకట్లో నడవకూడదు. యెహెజ్కేలు గ్రంథం కర్తతో మాట్లాడినప్పుడు కూడా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం అక్కడ కూడా ప్రియులరా 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఏమంటున్నాడు అని అంటే, నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. నరపుత్రుడా ఏమంటున్నాడు చూడండి ప్రియులరా ఈ లేఖన భాగములో 7 అనగా చూడండి, నరపుత్రుడా ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరికట? ఇశ్రాయేలీయులైన వారికి కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చెయ్యుము. ఏమని హెచ్చరించాలి అంటే ఇక్కడ ప్రియులరా వాక్యములో వ్రాయబడ్డ మాట ఏంటి అని అంటే, అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చెయ్యకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చెయ్యకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరివాదిగా ఎంచుదును. దేవుడు చెప్పి రమ్మన్నప్పుడు ఆ మాట ఖచ్చితంగా ఏం చేయాలంట, కఠినంగా ఉన్నా చెప్పాలి. యెషయా గారికి ఒక మాట దేవుడు చెప్పి రమ్మన్నారు. ఏమని అనంటే, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళాలి, హిజ్కియాతో ఇలా మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి అంటే, అదేమైనా శుభవర్తమానం ఏంటండి? వెళ్ళి హిజ్కియా రాజు అయిన
ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రవక్త అనాలి. ఏమనంటే, హిజ్కియా రాజా నువ్వు మరణమైపోతున్నావు అనాలి. రాజు ప్రవక్తను బ్రతకనిస్తాడా? ఆలోచన చేద్దాం ప్రియులారా. నువ్వు చచ్చిపోతావురా అంటే మనల్నే చంపేస్తారు కానీ తప్ప వారు ఎవరు కూడా దిద్దుకోలేరు. ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి నేను ఈ సెలవిచ్చిన ఈ మాట తెలియచే అనగానే యెషయా గారు వచ్చి అన్నారు, హిజ్కియా నువ్వు మరణమైపోతావు, నీళ్ళు చక్కబెట్టుకోమని దేవుడు నీకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు అనగానే హిజ్కియా రాజు అయ్యుండి గర్వించాలి కానీ ప్రియులరా యెషయా మీద తన ప్రతాపం చూపించాలి కానీ ఏం చేయలేదు అని అంటే అలాంటి కోపతాపాలు చూపించకుండా వెంటనే కన్నీరు కారుస్తూ దేవుని సముఖంలో నిలిచి ఒక రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నేను చేసిన దుర్మార్గాలను బట్టి నేను మరణమైపోతే నా జీవితంలో నేను చేసిన మంచి కార్యాలు ఉంటాయి, నా జీవితంలో నేను చేసినటువంటి గొప్ప కార్యాలు, యథార్థ కార్యములు ఏవైతే ఉన్నావో దానిని నీవు దృష్టిలో పెట్టుకొని నాకు ఆయుష్నిమ్మని దేవుని దగ్గర మరి బ్రతిమలాడగా, ఏ ప్రవక్తనైతే దేవుడు పంపించి నువ్వు మరణమైపోతానన్నాడో అదే ప్రవక్తకు మరలా ఇంటికి వెళ్ళకుండానే దైవ దర్శనం వచ్చి అంటున్నాడు, ప్రవక్త నువ్వు వెళ్ళి మరలా ఈ మాట ఆ భక్తునికి ఏమని తెలియజేయాలి? నువ్వు మరణము కావు, 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్నిస్తున్నాను అని చెప్పాలన్నారు. చూడండి ప్రియులరా, ఇక్కడ కూడా లేఖనములో రాయబడ్డ మాట ఏంటి అంటే, ఒక దుర్మార్గుడు ఉంటే ఆ దుర్మార్గుడట తన క్రియలు దిద్దుకోమని ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నప్పుడు తాను అయ్యో దుర్మార్గుడు కాబట్టి దిద్దుకుంటే తర్వాత విషయం నన్నేమైనా చేస్తాడని చెప్పి మనం ఒకవేళ చెప్పడం మానేసామనుకోండి, ఆడు ప్రాణానికి మనల్ని ఉత్తరవాదులుగా పెడతాడంట, కానీ వాడు దోషి కాడట. కాబట్టి నువ్వు మరణమైపోతావురా, జాగ్రత్తరా, దేవుని వాక్యాన్ని విను అనంటే అందరి చెవులకు వినబడేటట్టుగా ప్రభు గురించి మనం ఏం చేయాలంటే చెప్పాలి. చెప్పకపోతే మనమే దోషులము. అయితే ఇంకా లేఖనములో ఈ విధంగా వ్రాయబడినప్పుడు ఒక మాట 19వ వచనంలో, అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషముని బట్టి మరణమును కానీ నీవు ఆత్మను తప్పించుకుంటావు. మనం తప్పించుకోవచ్చు. అప్పుడు ఎప్పుడు చెప్పాలి? దేవుడు చెప్పమన్నప్పుడు ఏం చేయాలి? మరి బాబు నీ పనులు బాగోలేదు, నీ క్రియ దిద్దుకో అని చెప్పాలి. వాడు దిద్దుకుంటే బాగుపడతాడు, దిద్దుకోకపోతే చెప్పుంచాం కాబట్టి మనకేమీ రాదు. ఒకవేళ చెప్పమన్న మాట చెప్పకపోయినా నష్టం ఎవరికంట? మనకే. అవునా కదండి? అలా నష్టపోయాడు పాపం యోనా గారిని అన్నారు, నీవు ఈ శుభవర్తమానాన్ని నినేవే పట్టణములో విడిచిపెట్టురా, ఆ ప్రజలు దుర్మార్గులు, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మరి నా మాట వినడం లేదు, వారు విచ్చలవిడితనంగా ఉన్నారు, ఈ మాట చెప్పిరా అంటే యోనా అనుకున్నాడు, అమ్మ బాబోయ్ దుర్మార్గులా, కాబట్టి నన్ను ఏదో ఒకటి చేస్తారనుకుని ఒక వాడ ఎక్కబోయి ఇంకొక వాడ ఎక్కాడు, కావాలని ఎక్కాడు, ఆ మాట చెప్పకూడదని ఎక్కాడు. ఆ దుర్మార్గులని తెలిసి నన్ను ఏదో చేస్తారని ప్రియులరా యొప్పేకు పోయేట తార్షీషుకు పోయేటువంటి వాడ ఎక్కాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నినేవే పట్టణానికి వెళ్ళమంటున్నాడు. ఈ లోపు ప్రియులరా దేవుడు ఊరుకోకేం చేశాడు? ఇతను ఎక్కినటువంటి వాడ మీద తన ప్రతాపాన్ని చూపించాడు. వెర్రి కోపం ప్రభువుకు వచ్చింది, ఉగ్రత రూపాన్ని దాల్చాడు. సముద్రము మరి తుఫాను వల్ల ఏం చేస్తుందంటే మరి ఉప్పొంగిపోతూ ఉంది, వాడంతా కూడా మరి భయంకరంగా తిరుగులాడుతూ ఉంది ఆ సముద్రం మీద. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ వచ్చింది. అక్కడున్న వాళ్ళందరూ లేచి వాళ్ళ దేవతల్ని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేసినా, ఎంత గొప్ప నిష్ఠగా చేసినా ఎవడి ప్రార్థనకి ఏం రావట్లేదు, నెరవేర్పు రావట్లేదు. అసలు దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే యోనా గారి మీద ఉంది. యోనా ఎక్కడున్నాడంటే వాడ అడుగు భాగంలోనికి వెళ్ళిపోయి గాఢంగా నిద్రపోతున్నాడంట. ఇక వాడిని ఎవ్వరు లేపలేరు అన్నట్టుగా వాడ అడుగు భాగంలోనికి వెళ్ళిపోయాడు. మనోడికి అసలు తుఫానా ఇంకా ఏమవుతుందో ఏమీ కూడా తెలియదు. అంత గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నారంట సీటీ వెయ్యాలి, లేకపోతే ఎవడి వల్ల ఈ నష్టం వచ్చిందో మనకు తెలియదు, ఎవడో ఒకడు మరి అనావృష్టి చేత వచ్చాడు, మరి దురదృష్టం మనల్ని వెంటాడుతూ ఉందనంట. మరి అందరి పేర్లు రాశారు. వాడ ఎక్కిన తర్వాత వాడలో ఎక్కిన వారు అందరి పేర్లు ఏం చేస్తారు? నమోదు చేస్తారు. ఆ వాడలో ఎక్కిన వారు అందరి పేర్ల మీద సీటీలు రాశారు. సీటీలు తీస్తూ ఉన్నారు. సీటీ తీగానే యోనా అని వచ్చింది. చూసుకుంటున్నారు యోనా ఎవరు. అసలు మనోడు అక్కడ డ్రెస్సే లేడు. తీరా చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడంటే వాడ అడుగు భాగంలోనికి వెళ్ళిపోయి
చూడండి ప్రియులరా, దున్నపోతు మీద వర్షం వచ్చినా తెలియదట. అలా వాడు అడుగు భాగంలోనికి వెళ్ళి గాఢ నిద్రలో ఉంటే అక్కడికి వెళ్ళి వాడ నాయకుడు అంటారు, ఓ ఈ నిద్రపోతా ఏమొచ్చిందిరా నీకు, లేచి నీ దేవుని ప్రార్థన చేయి. ఇదిగో బయట ఇంత భయంకరమైన వాతావరణంలో మేమందరము ఏడుస్తూ ఉన్నాము, తెచ్చుకున్న సరుకులన్నీ నష్టపోయాము, ప్రాణాలు మాత్రమే మిగుల్చుకున్నాము, ఇవి కూడా పోయేలా ఉంటే నువ్వు మాత్రం నిద్రలో ఉన్నావు, లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యంటే యోనా అంటున్నాడు, అయ్యాలారా నన్ను మన్నించాలి, నేను ఒక హెబ్రియుణ్ణి, నా వల్లే ఇలాంటి తుఫాను మీ మీదకి వచ్చింది, కాబట్టి మరి మీరు ఏమైనా కానీ నన్నెత్తి సముద్రంలో పాడేయండి. నా దేవుని మాట వినకుండా నేను ఇలాగున వచ్చేసాను, నన్ను ఎత్తి పారేయండి అంటే వాళ్ళకి భయం వేసింది. యోనా మొత్తుకుంటున్నాడు, నిజం, నా దేవుడు మాట నేను వినకుండగా నేను ఇలాంటి పాతకానికి నేను ఒడికట్టాను, కాబట్టి నన్ను ఎత్తు పారవేస్తే సముద్రం నిమ్మలిస్తుంది అని అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఎందులో పడ్డాడట, సముద్రములో ఉన్న తిమింగలం కడుపులో పడ్డాడు. ఆ తిమింగలానికి 3 దినాలు అన్నపానములు లేకుండగా దేవుని మాట విని యోనాను ఎక్కడ క్రక్కాలో అక్కడ క్రక్కింది. చూడండి ప్రియులరా, ప్రవక్త దేవుని మాట ఏం చేయాలి, వినాలి, దేవుడు చెప్పిన మాట చెప్పాలి. ఇక్కడ ఆమోసు మేడిపండ్లు ఏరుకునేటువంటి వాడైనా కూడా దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. ఇక్కడ కూడా ప్రియులరా ఎస్కేలుతో, నరపుత్రుడా, వారు విన్నా వినకపోయినా దేవుని మాట దుర్మార్గుడికి ఏం చేయాలంట, చెప్పాలి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త చదివితే ప్రియులరా, మార్కు సువార్తలో 16వ అధ్యాయం 1వ వచనమును మనం చదివినప్పుడు ఆ లేఖన భాగంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి, చూడండి ప్రియులరా, ఈ లేఖన భాగములో ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. ఈ 16వ అధ్యాయంలోనే, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించమని వాక్య లేఖనములో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్తలో ఆ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి భాగంలో మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏమిటి అని అంటే, మరి నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని గైకోవాలని వారికి బోధించండి అని అంటున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళాలి 19వ వచనంలో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరి పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటినన్నింటినీ కూడా ఏం చేయాలంట, వారు గైకోవాలని వారికి బోధించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. సర్వ సృష్టికి కూడా దేవుని స్వార్థను ప్రకటించే వారముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలి అంటే దేవుని మాట తూచా తప్పకుండా పాటించాలి. వాక్కు బయలు వెళ్ళినప్పుడు దాని యొక్క మరి గొప్పతనం ఏమిటో మనము బాగుగా ఎరిగిన వారంగా ఉండాలి. యెషయా గారు ఆవేదనతో, ఆతురతతో, భయము, భక్తితో దేవాలయం యొక్క దైవ దర్శనం పొందుకున్నప్పుడు దేవుడు ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేలు జనాంగం కొరకు నియమించారు. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని దర్శనం మనకు కూడా కలుగుతుంది. ఎలాగును కలిగిందంట, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా మరి అనగా యోహాను గారికి కూడా దైవ దర్శనం వచ్చింది. ఇక్కడ యెషయా గారికి అయితే మరి రాజైన మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడట. ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకున్నాయి. కనుక ప్రియులరా, ఆ దైవ దర్శనం చూడగానే భక్త కోటికి ఆయన ఎలా ఉపయోగకరంగా ప్రవక్తగా పనిచేశారో దేవుని యొక్క సన్నిధానములో మనం కూడా దైవ దర్శనం కొరకు ఎదురు చూస్తూ దాన్ని పొందుకుంటూ ప్రభువులో సాగే ధన్యత, మరి దేవుని యందు విశ్వాసం కలిగి వాక్య ప్రకారం నడుచుకునే గొప్ప అంతస్తు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చిన తండ్రి స్తోత్రాలు. దేవా, మాలో ఉన్నటువంటి ప్రభువా పాత స్వభావం తీసివేయడం కొరకు, మాకు నూతనమైనటువంటి స్థితిని ఇవ్వడం కొరకు నాయన, నూతనమైనటువంటి దర్శనము ద్వారా యెషయా గారిని దర్శించినట్లుగా దేవా మమ్మను శుద్ధి చేయడానికి, నూతనంగా మమ్మను శుద్ధి చేయడానికి, మా పాత రోత బ్రతుకులను మార్చడానికి, శుద్ధి చేయడానికి, నూతన శుద్ధిని మాకు కలిగించడానికి మాతో ఉన్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు.
అలాగే నూతనమైన ఆజ్ఞలు, నీ వాక్యపు వెలుగులో మేము నడవడానికి నీ ఆజ్ఞే మాకు దేవా ఇదిగో బలము శక్తి అని నిరూపిస్తూ ఉన్న తండ్రి స్తోత్రాలు. నీ మాటలు వినగా వాటిని గైకుని వాటి ప్రకారము జీవించే ధన్యత నాకు మాకు అందరికీ దయచేయమని యెషయా గారికి దైవ దర్శనములో ఏ విధముగా కనబడి మాట్లాడి ఆయన వాడుకున్నావో వాక్కు విని నీ సన్నిధిలో నడుస్తున్న మాకును అటు విధమైన రీతిని అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.